హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 10% ఐఆర్ ఒక డీఏ విడుదలకు డేట్ ఫిక్స్. డీఏ అరియర్స్ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మధ్యంతర భృతి ఐఆర్, 12 పీఆర్సీ మరియు వివిధ రకాల బకాయిలకు సంబంధించి నిధుల విడుదలపై ఒక స్పష్టమైన తాజా అప్డేట్ రావడం జరిగిందండి. ఉద్యోగ వర్గాల్లో ఈ మేరకు నేరుగా ప్రభావం అయితే చూపగలుగుతోంది. మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినటువంటి వివిధ రకాల అకౌంట్స్ బిల్లులను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ అయితే ప్రారంభించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బ్యాంక్ ఖాతాలను ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. మెయిన్ ప్రైమరీ అకౌంట్ అండి. ప్రభుత్వం ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది అనేది తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగులందరూ తక్షణమే గమనించాల్సిన ఒక అత్యవసర అంశం ఏమిటంటే ఇన్‌కమ్ టాక్స్ అండి. ఇన్‌కమ్ టాక్స్ దాఖలు చేయడం ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనం సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ప్రభుత్వ ఆర్థిక సంవత్సరపు త్రైమాసికానికి అంటే ఫస్ట్ క్వార్టర్‌కి సంబంధించి టీడీఎస్ వివరాలను దాఖలు చేయడానికి, అలాగే గత ఏడాది ఐటీ రిటర్న్స్‌ను పూర్తి చేయడానికి జూలై 31ని ఆఖరి తేదీగా అయితే నిర్ణయించారు. ఈ గడువు ముగియడానికి మరికొద్ది కాలమే ఉంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా తమ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అయితే తెలియజేయడమైనది. మరోవైపు ఉద్యోగులకి శుభవార్త ఏమిటంటే గత కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ రియంబర్స్‌మెంట్ ఫ్రెండ్స్. సో, ఏదైతే మెడికల్ రియంబర్స్‌మెంట్ ఉందో, ఈ యొక్క మెడికల్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించి బిల్లులు ప్రాసెస్ అవుతున్నాయన్నమాట. అంటే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు ప్రస్తుతానికి జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. ముఖ్యంగా జనవరి 2026 మరియు ఫిబ్రవరి 2026 ఈ నెలల్లో ట్రెజరీ శాఖ ద్వారా అన్ని రకాల తనిఖీలు పూర్తి చేసుకొని నిధుల కొరత వల్ల ఆగిపోయి ఉన్నటువంటి బిల్లులకు ఇప్పుడు మోక్షం లభించింది. కాబట్టి ఈ సొమ్ము నేరుగా జమ అవుతోంది. చెక్ చేసుకోండి. ఇకపోతే ఐఆర్ విషయం. అలాగే 12వ పీఆర్సీ. సో, ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం రోడ్లెక్కి ధర్నాలు, సమ్మెలు చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుంది అనే నానుడి ఉంది ప్రస్తుతానికి. కానీ ఈసారి ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించి ఉద్యోగుల నిరసనలు సెగ రాకముందే, అంటే ఉద్యమానికి దారి తీయకముందే ఈ యొక్క సమస్యలను పరిష్కరించటానికి ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. రాబోయే అక్టోబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో, అంటే వచ్చే నెలలో మనకి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వం ఈ మేరకు ఒక డీఏ అయినా ఇవ్వాలి, అలాగే ఐఆర్ ప్రకటించాలి అనే నిర్ణయం తీసుకోనున్నారనమాట. మరి ప్రస్తుతం సచివాలయ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా ప్రభుత్వం 5% లేదా 10% వరకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం అయితే ఉంది.
అయితే ఇది ఏప్రిల్ 2027 నుంచి అమల్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారండి. అయితే కేవలం 5 లేదా 10% ఐఆర్ ఇస్తేనే ప్రస్తుతం ఉన్న ధరలకు మరియు ఆర్థిక అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ఉద్యోగ పెన్షన్లు మొదటి నుంచి మాకు 30% మేర ఐఆర్ కావాలి అనైతే పట్టుబట్టారనమాట. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే ఈ 5, 10% ఏం సరిపోతుంది? పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా కేవలం 5% ఐఆర్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకు గతం నుంచి ఇస్తూ ఉన్నారు కాబట్టి, మనకు ఇప్పుడు ఇస్తే చాలా లాస్ అవుతుంది. కాబట్టి దీనికి ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మెరుగైన శాతం సాధించుకోవాలని కూడా వారు పట్టుదలతో ఉన్నారు. అయితే కేవలం ఐఆర్‌తో మాత్రమే కాకుండా తక్షణ ఊరటగా ఒక డీఏని కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో, డీఏ ఎలాగూ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వవలసిందే. కాబట్టి వీటిని ఎట్లైనా కూడా సాధించుకోవచ్చు. కానీ పీఆర్సీ అనేది 5 ఏళ్లకోసారి ఇచ్చేది. ఇప్పుడు దాదాపుగా పీఆర్సీ ప్రకటించి 8 సంవత్సరాలవుతుంది. అంటే లాస్ట్ పీఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలు దాటిపోయిందనమాట. మరి ఈ నేపథ్యంలో పీఆర్సీకి సంబంధించి శుభవార్త కోసం ఉద్యోగ పెన్షనర్స్ ఎదురు చూస్తున్నారు. ఇక డీఏ విషయానికొస్తే మనకు డీఏ అనేది ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. 2024 జనవరి వరకు డీఏను ప్రకటించారనమాట. ఈ డీఏలు ప్రకటించడం అయితే జరిగింది గానీ, వీటి తాలూకా అరియర్స్ ఏమీ చెల్లించలేదనమాట. సో, మొత్తానికి పెండింగ్‌లో ఇంకా మనకు 4-5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిని తక్షణమే విడుదల చేయాలని జెప్పేసి ఉద్యోగులు, పెన్షనర్స్ కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం జూలై 2024 డీఏను ప్రకటించినట్లయితే మన రాష్ట్ర వాటాగా 2.73% అనేది విడుదలవుతుంది. అంటే టోటల్ డీఏ అనేది 37.31% నుండి 40.04%కి చేరుకుంటుందన్నమాట. ఈ లెక్కన ఎంత డీఏ అనేది అవుతుందనేది చూద్దాము. వారి బేసిక్ పేని బట్టి ఎంత డీఏ పెరుగుతుందనేది ఇక్కడ టేబుల్‌లో గమనించగలరు ఫ్రెండ్స్. సో, మనం టేబుల్‌లో చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది రూ. 20,000 ఉన్నవారికి ప్రస్తుతం రూ. 7,462 మాత్రమే. ఈ పెరిగిన డీఏతో చూసుకున్నట్లయితే రూ. 8,008 అయితే అవుతుంది. సో, అంటే 20,000 బేసిక్ పే వారికి దాదాపుగా రూ. 546 పెరుగుతుందన్నమాట. అదేవిధంగా బేసిక్ పే అనేది 25,100 ఉన్నవారికైతే రూ. 685 పెరుగుదల ఉంటుందన్నమాట. సో, అదేవిధంగా రిమైనింగ్ అమౌంట్ కూడా మీరు స్క్రీన్ పైన చెక్ చేయొచ్చు. ఈ బ్లూ కలర్‌లో ఉన్నవన్నీ కూడా సో, ఇది కొత్త డీఏ అన్నమాట. ఇది పెరుగుదల. సో, ఇది బేసిక్ పే. సో, ఖచ్చితంగా ఒక డీఏ అయితే వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఈ డీఏలు కాకుండా ఐఆర్ మరియు పీఆర్సీ పైన ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకున్నా సరే, మన ఛానల్ ద్వారా వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.